హిట్లర్ అన్న సినిమా రీమేక్ యాక్చువల్గా. ఒక రీమేక్ సినిమాకు రాస్తున్నప్పుడు, స్ట్రేట్ సినిమాకి రాస్తున్నప్పుడు అంటే మీరు మారిస్తే అదొక రిస్కే కదా, డైలాగ్స్ మార్చినా ఏం రాసినా రిస్కే కదా. చేంజ్ ఏంటి ఒక మామూలు స్ట్రేట్ సినిమాకి రాయడానికి, రీమేక్ సినిమాకి రాయడానికి? యాస్టీస్గా దించేయడం కొంతమంది చేస్తుంటారు, మీరెలా? నా దృష్టిలో అసలు రీమేక్ సినిమాలు చాలా కష్టం. క్రెడిట్ తక్కువ వస్తుంది. నువ్వు ఎంత బాగా రాసినా వాడు ఒరిజినల్ చూడడు. వాడు ఒరిజినల్లో ఉంటుందిలే ఈ డైలాగ్ అనుకుంటాడు. ఎవడు చూపిస్తాడు? రెండు పక్కన వేసి చూడు అందులో ఉందా, నేను రాశాను చూడని ఎవడైనా చూపించగలరా? లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ అందులో అలా ఉంది, అంతకంటే బాగా చేశాను చూడని ఎవరు చూపించగలరు? ఎంతమందికి చూపించగలరు? ఆ రకంగా శ్రమ ఎక్కువ పడాలి. ఒరిజినలే రాస్తే ఏదో డబ్బింగ్ సెన్సార్ స్క్రిప్ట్ రాసేవాడు రాసేసినట్టు ఉంటుంది. లేకపోతే వాడే ఇటురా అంటే ఏమో ఇటు వాంగో ఇటు ఏవండి ఎన్నాంగో ఇంక పారంగో ఏవండి ఇటు చూడండి అని ఉంటుంది ట్రూ ట్రాన్స్లేషన్ తమిళ్ తెలుగుది. కానీ మన తెలుగుకి వచ్చేటప్పటికి ఏవండి ఇటు చూడండి అని అన్నాం మనం. చూడండి అంతే మన ఎక్స్ప్రెషన్ అది. అదే కాకుండా గ్రామరే కాకుండా అతను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, మనం ఇంకో కొత్త ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి? అంతొద్ది చాలు అందులో లేదు. ఉల్లిపాయలు ఇది ఉల్లిపాయలు ఇంట్లో వాడితే ఎక్కడ మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఉల్లిపాయలు తరిగితే ఎక్కడ మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయని ఇంట్లో ఉల్లిపాయలే వాడడం మానేసిన వెర్రిబాగులోడే మీ అన్నయ్య. ఇలాంటివి ఎన్నో 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 చూసుకుంటే రెండు తెలుస్తుంది. ఎవరు చూస్తారు, ఎవరు చెప్తారు? చూసి నేనే చెప్పుకోవాలి. నేను చెప్పుకోవడం స్వాత్కర్షలా ఉంటుంది, నేను పుడింగ్ని నేను డిఫరెంట్గా రాశాను అని. మరి చాలా అందులో అలాంటివి ఉంటాయి. లేకపోతే అన్ని రాత్రి నేను రీమేక్ అయిపోయినప్పుడు, ట్రాన్స్లేషన్ అయినప్పుడు 2 గంటల్లో చేసేయచ్చు దాన్ని. నేను రోజుకి 2 సీన్లే రాసి 20 రోజులు 25 రోజులు ఎందుకు తీసుకున్నాను? పామ్ గ్రో హోటల్లో ఎంజాయ్ చేయడానికి నేనేం ఇంకో రకమైన అలవాట్లు లేవు నాకు. టెన్షన్, నాకు రూమ్ బిల్ పెరుగుతూ ఉంటుంది, ప్రొడ్యూసర్ నా అకౌంట్లో ఎంత ఖర్చు పెట్టేసాను అనుకుంటాడు, నాకు సీన్ కదలట్లేదు, డిఫరెంట్గా రాయాలి, ఈ తపనే సరిపోతుంది. సో చాలా రిస్క్. అదే ఒరిజినల్ అనుకో, మన భావం వచ్చింది రాస్తాం, అది ఎలా ఉంది ఇలా కంపారిజన్ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన పువ్వు పూసేసి పక్క చెట్టు దానికంటే అందమైన పువ్వు పూయాలనుకోవడం ఎంత రిస్క్ అది. అట్లాంటిది అన్నమాట ఇది. మీరు అంటే ఓకే, మీరు ఎక్కువగా కామెడీ రచయితగా, ఇలాంటి ఎమోషనల్ సీన్స్ రచయితగా బాగా జనాలకి, ఇండస్ట్రీ వాళ్ళకి, ప్రేక్షకులకు తెలుసు. కానీ చాలా విచిత్రంగా మీరు ఓంకారం అనే సినిమాకి రాశారు, రాజశేఖర్ ఉపేంద్ర డైరెక్టర్గా. కానీ అది ఏంటంటే అది జనాలు ఇప్పటికీ చాలామందికి తెలిసి ఉండదు, మీరు దానికి రైటర్ అనే విషయం చాలామందికి తెలియదు, ఏది డైలాగ్ రైటర్ అని. అసలు అలా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఒక యాక్షన్ సినిమాకి ఎల్బి శ్రీరామ్ ఏంటి అనేది ఎవరు అసలు ఆ డైరెక్టర్కి తెలియక తీసుకున్నారా? ఇందాక దాంట్లో డబ్బింగ్ సినిమాలు అది ఆ టాపిక్లోనే చెప్దాం అనుకుని అన్నం ఉడికేసింది, నువ్వు అడిగిన దానికి సరిపోయింది అనుకుని ఆపేసాను. కానీ అది నువ్వు మళ్ళీ అడగడం నేను అన్ఎక్స్పెక్టెడ్, అది కూడా ఇప్పుడు చెప్పచ్చు. ఓంకారం అనే ఓం సెన్సేషనల్ హిట్, మామూలు హిట్ కాదు. ఉపేంద్ర ఆ వేషం వేశాడు. ప్రేమ, ఇందులో కూడా ప్రేమే, అందులో కూడా ప్రేమే. కేవీకే మన ఈయన సత్యనారాయణ గారు, కేవి సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్. ఆయన రాజశేఖర్ గారిని హీరోగా పెట్టుకుని, సేమ్ ఉపేంద్రని హీరోగా కాకుండా డైరెక్టర్గా పెట్టుకుని, అదే ప్రేమను పెట్టుకుని తెలుగులో చేయడానికి మంచి గ్లామరస్ ప్రోడక్ట్గా చేయాలని అనుకుని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కదాన్ని పెట్టుకుంటూ డైలాగ్ రైటర్గా ఎల్బి శ్రీరాముని పెడదాం మంచి. అప్పటికి నాకు కొంత పేరు తగిలాడింది, పేరు ఉంది, మంచి రైటరు, బాగా తపన పడి రాస్తాడు ఇవన్నీ అనుకుని నన్ను పెట్టారు. పెట్టాక నేను ముందు నాకు ట్రాన్స్లేషన్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శాంపుల్గా 4 సీన్లు రాసి ఉన్నానప్పటికీ ఆయన ఓ రోజు పిలిచాడు ఉపేంద్ర గారు, సార్ శ్రీరామ్ గారు ఎలా రాస్తున్నారు, ఎంతవరకు వచ్చింది ఏంటి? సారీ అండి, ఇంకా ఎలా బాగా రాయాలనే తపనతో 4 సీన్లు రాశాను ప్రస్తుతానికి. టైం అప్పుడు 2 రోజులు 3 రోజులు అయిపోయింది. పైగా మీరు అక్కడ పెద్ద సక్సెస్ఫుల్ సినిమా ఇది కదా అంటే ఆయన కూర్చోపెట్టి అన్నాడు, నాకు ముందే చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నా. కేవి సత్యనారాయణ గారు
నాకు డైలాగ్ రైటర్ని ఇవ్వండి అంటే మీ పేరు చెప్పారు, మిమ్మల్ని ఇచ్చారు. మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు ప్రూవ్డ్ రైటర్ అని, ఒక డిఫరెంట్గా రాస్తారని ఇవన్నీ చెప్పారు, తపన పడి రాస్తారు ఇదని. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాకు మీ టాలెంట్ దయచేసి ఈ సినిమాకి వాడద్దు, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే కన్నడంలో అది హిట్ అయిన సినిమా. అది అక్కడ నేను డైరెక్ట్ చేశాను, ఇక్కడ నేనే డైరెక్ట్ చేస్తున్నాను. ఒక డైలాగ్ ఎలా చెప్పాలనేది నాకు ఒక ఫిక్స్డ్ కన్వెక్షన్ ఉంది. ఇక్కడ నా బదులు రాజశేఖర్ గారు చెప్తాడు, ఆయన చేత నేను చెప్పించాలి, పరభాష నాకు. కాబట్టి నా మైండ్లో ఉన్న ఏయ్ ఆగక్కడ అని అన్నా అనుకో, ఆగక్కడనే ఉండాలి నాకు. ఏంటి ఎటు వెళ్తున్నావు, ఆగు కాసేపు అక్కడ అని రాస్తే నేను కన్ఫ్యూజ్ అవ్వడం, లేకపోతే నా ట్రెండ్ కాదు అది. నా భాష అయితే రెండు కన్నడే అయితే మేనేజ్ చేస్తాను, కానీ ఇంకో భాషలో నేను రాస్తున్నప్పుడు నాకు డైలాగ్ టు డైలాగే కావాలి. కాబట్టి దయచేసి మీ టాలెంట్ కాకుండా మీ ఇమేజ్నే నాకు వాడండి. మీ టాలెంట్ ఈ సినిమా వరకు నాకు వద్దు. ఇప్పుడు మరి ఏం చేద్దాం? టాలెంట్ వాడకుండా నాది యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఏం చేయాలంటే, నేను అన్నీ ఇంగ్లీష్లో చెప్తాను, వెంటనే దానికి మీరు తెలుగులో రండి. ఎదురుగా కూర్చుందాం, టేబుల్ మీద చెరో కుర్చీ వేసుకొని. వేరే హోటల్ రూమ్ అది కాదు, ఇక్కడ ఆఫీసులో కూర్చుంది. లుక్ హియర్, ఇటు చూడు, షట్ అప్ నార్మల్, ప్లీజ్ థింక్, కొంచెం ఆలోచించు. నేను అనగానే మీకు ఏమో ఇంకా ఆలోచించకండి మీరు. నేను అనగానే మీకు ఏం తడుతుందో మీరు అది రాయండి, మీకు ఉన్న అనుభవంతో. అందులో ఏమొస్తే అది భలే ఉంది కొత్తగా అనేది అనుకున్నాను. 3 సిట్టింగ్స్లో 3 హాఫ్ డేస్ 3 ఫుల్ డేస్ అయిపోయింది మొత్తం స్క్రిప్ట్. అది కూడా ఆడుతూ పాడుతూ, ఆయన ఏదో లంచ్ బ్రేకులు, బ్రేక్ఫాస్ట్ బ్రేకులు, ఇలాగ అన్నీ అవుతూ గ్యాపులతో అలా రాస్తే 3 రోజులు అయిపోయింది స్క్రిప్ట్. లేకపోతే నేను 30 రోజులు రాసేవాడిని. ఇలా మదన పడుతూనే ఉండేవాడిని, చెరుకు పిప్పు తిప్పుతూనే ఉండేవాడిని, అలా ఉండేది. భలే ఉందే ఇలాగ అనుకున్నాను. అలాగే నాకు క్రాంతికుమార్ గారి దగ్గర అరుంధతి సినిమా, సౌందర్య, అందులో నేను ఆయనతో నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన. ఆ ఒక్క పాడితే అదిగా ఎక్స్పీరియన్స్ తప్ప. ఆయన దగ్గర అన్నాను నేను, సార్ డైలాగ్స్ ఫ్రేమ్డ్గా కాకుండా ఒక ఫ్లోలో మామూలు కలోకియల్గా వాడతాం కదా మన జీవితంలో. సార్ డైరెక్టర్ గారండి రాద్దాం అనుకున్నానండి, కానీ అదేనండి ఆ సీను రాత్రి అండి ఏదో డిస్టర్బెన్స్ అండి, ఇలా ముక్కలుగా మాట్లాడతాం. ఫ్రేమ్డ్గా ఉండదు కదండి, అందులో ఫీల్ ఉంటుంది కదా. అలాగ సినిమా స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంది అన్నాను. రాయ్ బాగుంటే చేద్దాం అన్నాడు ఆయన. మళ్ళీ నేనే ఛాలెంజ్ పెట్టుకోవడం, నేనే దానికి ప్రూవ్ చేసుకోవడం. రాశాను, నచ్చింది ఆయనకి. 2 సీన్లు ఇస్తే రాసి వినిపిస్తుంది. మొత్తం అంతా టైంలో రాశాను. నువ్వు కావాలంటే అరుంధతి ఆ దృష్టితో చూడు, అన్ని డైలాగులు అలా ఉంటాయి. కానీ మరి అలా కంటిన్యూ చేయడం కష్టమే. మన ప్రాసలు, మన పంచులు, మన ఈ ట్రెండ్ మెయింటైన్ చేయాలి కదా. అన్నీ అలా కలోకియల్గా రాస్తే కూడా ఇది రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్ నిజానికి అది. ఆయన దాంట్లో అలాగే ముక్కలు గాను ఎక్స్టెన్షన్లు గాను ఉంటాయి డైలాగులు. ఆ ఫ్లోలో ఏమొస్తే అది 100 రూపాయలకి మర్డర్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ ఫ్లోలో ఏమొస్తే అది కదా. అలాగా అన్ని రకాలు ఒక్కొక్క అనుభవం. అంటే మీరు చాలా ఆత్మాభిమానం గల వ్యక్తి కదా, చాలా కదా. అంటే ఇప్పుడు దురాత్మాభిమానం. మరి ఉపేంద్ర గారు ఆ మాట అన్నప్పుడు, డైలాగ్ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ కావాలి నాకు అన్నప్పుడు, మీరు అప్పుడే అనాలి కదా. మామూలుగా మీ క్యారెక్టర్ ప్రకారం అయితే ట్రాన్స్లేటర్ అయితే నేను ఎందుకండి, అసిస్టెంట్ డైరెక్టర్ని పెడితే చేసుకోవచ్చు కదా అని. చాలా అనాలిసిస్ ఉంది ఆయన దగ్గర. ఏది వదలవు కదా, నువ్వు చెప్పేసాడు బాగానే చెప్పాడు అని ముందుకెళ్ళావు కదా, మొత్తం కూలంకషంగా నిజంగా అనాలి. కానీ నాకంటే ఛాలెంజెస్కి నేను ఇష్టపడతానయ్యా. ఇలా రాయి అన్నాడు, పోనీ అలా ఎందుకు రాయకూడదు, బాగానే ఉంటుంది. నేను ఇలా కలోకియల్గా మాట్లాడతానని అరుంధతిలో అన్న నేను, ఇతను నాకు ఎలా కావాలో అలా రాయండి. అది ట్రాన్స్లేషన్ అయినా నీ ఇష్టం వచ్చినట్టు రాయమంటున్నాడు కదా. ఓకే, అండర్స్టాండ్ కింద నించో అని రాయమంటలేదు కదా. అర్థమైందా? అండర్స్టాండ్కి మీనింగ్ ఏంటి? అండర్స్టాండ్ కింద నించో కాదు, అండర్స్టాండ్ అర్థమైందా. అండర్స్టాండ్కి నువ్వేం రాస్తావు అదే రాయి. ఓకే,
కింద నించో అని రాయమని బౌండరీస్ ఇవ్వలేదు ఆయన. నేను అంటూ ఉంటాను, దానికి కరెక్ట్ తెలుగులో మీరు ఫీల్ అయిన తెలుగు రాయండి అన్నాడు. నాకు స్వాతంత్రం ఇచ్చినట్టే. కానీ ఆలోచిస్తూ ఫ్రేమ్ చేస్తూ రాయొద్దు. నేను నా స్క్రిప్ట్ నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఎప్పుడైతే నేను తెలుగులో చేయాలనుకున్నానో డైలాగ్ రైటర్తో నాకు ఈ ప్రాబ్లం వస్తుందని నేను ఊహించి ఇంగ్లీష్లో రాసుకున్నాను. నాకు కన్నడ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు ముద్దగా వచ్చు. దాన్ని ముద్దుగా రాయండి మీరు. నేను అంటాను, మీరు వెంటనే రాయండి. అదే ఎల్బి శ్రీరామ్ స్టైల్, అదే అనుకుందాం ఈ సినిమాకి. నాకు నచ్చింది అది. అలాగే క్రాంతి కుమార్కి ఇచ్చిన ఆఫర్ ఆయనకి ఇచ్చింది నాకు నచ్చింది. ఇలాగే ఇంకో అనుభవం చెప్పాలంటే రైటర్గా చాలా ఉన్నాయి. సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన అంటే నాకు విపరీతమైన అడ్మిరేషన్. నాకేంటి అందరికీనా. ఎందుకంటే ఆయన వయస్సు రీత్యా, ఇందాక మాయాబజార్ గురించి మనం, అది ఎందుకు ఆ గొప్పది ఏదో టాపిక్ వచ్చింది ఇందాక. ఇండియన్ బెస్ట్ స్క్రీన్ ప్లే సినిమాల్లో మాయాబజార్, షోలే అని చెప్తారు. అది పెద్దవాళ్ళు అన్నమాట, నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు. నాకు అసలు ఆ సినిమాని అర్థం చేసుకోవడానికే చాలా కష్టం అవుతుంది. పాండవులే లేకుండా భారతాన్ని చెప్పిన సినిమా. ఇలా చాలా ఉన్నాయి దాని క్వాలిటీస్. పెట్టి మాయా పెట్టి, ఎస్వి రంగారావు గారు, సావిత్రి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మార్ఫింగ్లు అవి అవ్వడం, అవన్నీ కొత్త. రోజుల్లో చాప ఎలా తెరిస్తే మురుచుకుపోవడాలు ఇవన్నీ. సో అట్లా ఆ రోజులు అప్పటి నుంచి ఉన్నాడు ఈయన ఈ సంగీతం శ్రీనివాసరావు గారు. పాత రోజుల సినిమాల దగ్గర నుంచి ఉన్న, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా అలా ఉన్న ఆయన. ఇప్పటికి ఎంత ఎనర్జీ లెవెల్స్ అంటే ఆయనవి, ఏ కుర్రాడితో అయినా పోటీ పడగలడు ఆయన. ఆయన దగ్గర నేను చెయ్యాలని కోరిక నాకు అప్పటి నుంచి. ఒక ఛాన్స్, ఒక్క సినిమా నాకు అట్లా. విశ్వనాథ్ గారి దగ్గర సినిమా, బాపు గారి దగ్గర, జంజాల్ గారి దగ్గర ఛాన్స్ లేదు. బాపుకి రమణ గారు ఉన్నారు, జంజాల్ ఉన్నాడు. ఇలా కొందరి దగ్గర చేయాలని కోరికలు. ఆ కోరికలు ఆయన దగ్గర చేయాలి ఎప్పుడైనా. లెజెండరీ, ఆ పాతకాలం నాటి ఆయన కామెడీ అంత భలే ఉంటుంది. ఆ స్లాబ్ స్టిక్ అదంతా భలే ఉంటుంది. నేను కూడా కామెడీ ప్రూవ్ చేసుకున్నవాడిని ఇవన్నీ అని కలలుగా అన్నాను. తీరా రాజేంద్ర ప్రసాద్ గారి సొంత సినిమా మేడం. ఇంకేంటి, నా హీరో, నా స్టార్టింగ్ సినిమాలన్నీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పులప్పారావు, ఆ ఒకటి అడకు, ఇలా స్టార్టింగ్ సినిమాలన్నీ రాజేంద్ర ప్రసాద్ హీరో. అప్పట్లో నేను వేరే హీరో అయినా కూడా ఈయన ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుని ఇదే డైలాగ్ ఈయన ఇలా చెప్తాడు, ఆయన నోట్లోంచి చేస్తే కొత్తగా ఉంటుంది, అలా కొంచెం అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాను. అప్పుడు ఆ కొత్త ఆర్టిస్ట్కి కొత్తగా ఉండేది, ఇది ఇమిటేషన్లా కాకుండా. అలాగా మన హీరోయే ప్రొడ్యూసర్ మేడంలో అని ఆయన ఇంటికి వెళ్ళాను, రాజేంద్ర ప్రసాద్ ఇంటికి. అంటే ఏంటి ఎలా వచ్చారు, బాబాయ్ ఏంటి నిజమా, ఆయన స్టైల్లో ఉత్సాహంగా మాట్లాడాడు. మేడం సినిమాకి డైలాగ్స్ అవకాశం ఇస్తారేమో అని వచ్చాను అడగడానికండి. నా ఎల్బి శ్రీరామ్ ఛాన్స్ కోసం ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్ని అడగడమా? ఇన్సల్ట్, యు ఆర్ రైటింగ్, యు ఆర్ మై రైటర్ అన్నాడు ఆయన. ఇంకా మనకి కాదండి, నాకు ఎప్పటి నుంచో కోరిక. ఇంకో సినిమాకి అయితే నేను సిగ్గుపడేవాడిని అడగడానికి. ఆయన దగ్గర రాయాలని నాకు కోరిక అండి. మీరు ప్రొడ్యూసర్, ఆయన దగ్గర ఎలా అడగగలను, నేను అడగలేను. మీరు ప్రొడ్యూసర్, మిమ్మల్ని అడిగేయచ్చు. అందుకని ఒక ఛాన్స్ చూద్దాం, మీరు కమిట్ అయ్యి ఉంటే ఓకే, లేకపోతే మీరు రాస్తున్నారు ఫలానా చోట నేను చెప్తాను శ్రీనివాస్, ఇవన్నీ అన్నారు. అంతే. తర్వాత అనుకోకుండా ఏమైందంటే, ఆ ఊళ్ళో ప్రతాప్ హోటల్ అని అక్కడ ఉండేది చెన్నైలో. అక్కడ సిట్టింగ్స్, డైరెక్టర్ గారు వచ్చేవారు కాదు, ఈ కో డైరెక్టర్స్ వాళ్ళు నేను. ఆ క్రేజీ మోహన్ అన్న ఆయన తమిళ్లో రాసేసాడు మొత్తం. ఆ స్క్రిప్ట్ తమిళ్లో రాసింది, కో డైరెక్టర్లు తమిళ్ నుంచి తెలుగు ఏంటో చెప్తారు, అది నేను తెలుగులో రాయాలి. ఇప్పుడు ఈ సేమ్ ఉపేంద్ర టాపిక్ లాగి ఇదేంట్రా ఇలా వచ్చింది. అప్పటికి నేను ఇంకా ఇది రాయలేదు, ఓంకారం రాయలేదు. ఓంకారం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక 94లో షిఫ్ట్ అయిన తర్వాత రాశాను. అది మద్రాసులో ఉండగా అనుభవం. ఇదేంటిది, నేను ఎంతో కలల కన్నా చోట క్రేజీ మోహన్ గ్రేట్ రైటర్, డౌట్ లేదు.
అది నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తే ట్రాన్స్లేషన్ అవుతుంది కదా, నా అర్జీ ఎలా తీరుతుంది, ఇలా రాయమంటున్నారేంటి, ట్రాన్స్లేటర్ కదా దానికి కావాలి, రైటర్ కాదు కదా అనుకుని, సరే పెద్దవాళ్ళతో అట్లా మనం అలా అనకూడదు, ఛాన్స్ ఎందుకు వచ్చిందో రా అని రాశాను. రాసిన తర్వాత అంతా నన్ను నేను కళ్ళాలు వేసుకొని నోటికి దానికి కళ్ళాలు వేసుకొని రాశాను. కో డైరెక్టర్ వాళ్ళు చెప్తుండేవారు, ఇలాగ రాశాను. షూటింగ్ హైదరాబాద్. నాకు ఇక్కడ లోపల ఇంకొకటి 2 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, నేను ఉంటే రాసుకునేవి. హైదరాబాద్లో నేను ఉండాలి, షూటింగ్ ఆయనకి సంగీతం గారికి దగ్గర ఉండాలి రైటర్. నన్ను అక్కడ ఎక్కడో గెస్ట్ హౌస్లో పెట్టారు. రోజు షూటింగ్కి రావాలి, రాత్రి రేపటి సీన్లు హోంవర్క్ చేయాలి. ఏం చేయాలో తెలియదు నాకు. సెట్లో ఆయన అన్నీ మార్చేస్తున్నాడు. నేను ఇంకో వెర్షన్ రాయమంటే రాస్తున్నాను, ఇది ఆయనకి నచ్చట్లేదు. ఆయనకేం కావాలో నాకు తెలియట్లేదు, నేను రాసింది ఆయనకి నచ్చట్లేదు. అదేమో ట్రాన్స్లేషన్ చేశాను ఆ ఊళ్ళో, నేను చేస్తున్న మెట్లు దిగి చేసిన పనులు ఇవన్నీ. ఇక్కడికి వచ్చాను, ఆ మద్రాసులో ఉంటే 1-2 ఛాన్సులు ఉన్నాయి నాకు, అవి వదులుకుని ఇక్కడికి వచ్చాను. ఈ గెస్ట్ హౌస్లో పడేశారు. షూటింగ్కి వెళ్తున్నాను, గెస్ట్ హౌస్లో ఉంటున్నాను. నా ఊరే హైదరాబాద్, కానీ పరాయి దేశంలో ఉన్నట్టు ఉంది నాకు. వాళ్ళందరూ షూటింగ్కి వెళ్ళి నేను రూమ్లో ఇచ్చాను. అదే తృప్తి లేదు, కొట్టలేదు, ఇలా వచ్చింది ఏంటి అని అనుకుని చూశాను. సెట్కి వెళ్తుంటే అక్కడ నేను రాస్తూనే ఉండట్లేదు, ఇంకోటేవో ఉంటున్నాయి. ఓ రోజు కూర్చొని చెప్పాను, సార్ నేను ఎంతో కలలు కన్నానండి మీ దగ్గర రాయాలని. నేను జనరల్గా అడగడానికి సిగ్గుపడతాను ఎవరిని అడిగినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా. మీ దగ్గర మాత్రం అడగాలి, లేకపోతే అవకాశం రాదని ప్రొడ్యూసర్ ద్వారా వచ్చానండి. నన్ను ట్రాన్స్లేట్ చేయమన్నారు సార్ క్రేజీ మోహన్ గారి స్క్రిప్ట్ని. నేను గోస్ట్ వర్క్స్ ట్రాన్స్లేషన్స్ అట్లాగా చేయడానికి నేను ఎందుకు సార్, ఎందుకంటే నేను కొన్ని ఆశయాలతో వచ్చాను. నేను పుడింగి నేను కాదు, తపన పడే ఇది ఉంది నా దగ్గర. నాకు మంచి మేత కావాలి నాకు, నా కళానికి అని అనుకుని. బట్ ఇలాంటి అవకాశం వచ్చిందండి. అయినా రాశానండి నేను. ఇక్కడికి వచ్చే కూడా మీరు ఇంకో వెర్షన్ ఏమైనా రాస్తున్నాను, సెట్లో మీరు మార్చమంటే నేను మారుస్తున్నాను. కానీ అక్కడ షూటింగ్లో నాది ఉండట్లేదు. ఇలాగ ఒక రోజు కాదు, ఒక సీన్ కాదు, రోజు ఇదే తతంగా జరుగుతుంది. ఇలా కొన్నాళ్ళకి సినిమా అయిపోతుంది, 2 నెలలు ఇలాగ నేను మౌనంగా ఉంటే. నేను ధైర్యం చేసి అంటున్నాను, సార్ నేను కరెక్ట్ కాదు సార్ ఈ సినిమాకి. నేను కలలు కానీ ఉండొచ్చు కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ వేవ్ లెంగ్త్ నేను పట్టుకోలేకపోతున్నాను. నేను రాసింది మీకు నచ్చట్లేదు, నా మీద మీకు శత్రుత్వం లేదు, కానీ మీరు అనుకున్నట్టు రాయలేకపోతున్నాను. నేను రాసింది మీకు మీకు నచ్చట్లేదు, మీరు అనుకున్నది నేను రాయలేకపోతున్నాను. నేను రాసింది మీకు నచ్చట్లేదు. ఇలా అయితే నేను అసంతృప్తి, మీరు అసంతృప్తే కాకుండా ప్రాజెక్ట్ పాడైపోతుంది సార్. ప్రాజెక్ట్ పాడు చేయడానికి కాదు నేను కలగన్నది, మీ దగ్గర రాసి ప్రూవ్ చేసుకోవడానికి. అది జరుగుతుందేమో అని ఎట్లా కుస్తీ పట్టాను సార్, జరగదని తెలిసిపోయింది. బెటర్ మీరు ఇంకో రైటర్ని పెట్టుకోండి సార్. సడన్గా చెప్పేసి కూడా నేను ప్రాజెక్ట్కి అన్యాయం చేయదలుచుకోలేదు. ఇంకో రైటర్ గురించి మీరు ఆల్టర్నేట్ గురించి ఆలోచించండి. ఆ ఇంకో రైటర్ ఎప్పుడు దొరికితే అప్పుడు నేను మద్రాసు వెళ్ళిపోతాను. ఈవేళ దొరికితే ఈవేళ వెళ్ళిపోతాను, 10 రోజుల తర్వాత దొరికితే 10 రోజుల తర్వాత. భలే అన్నాడు ఆయన. శ్రీరామ్ గారు, రాఘవేంద్రరావు గారు గ్రేట్ డైరెక్టర్, చిరంజీవి గారు, కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్. వాళ్ళిద్దరూ కలిసి చేయలేదు, ఎవరు తక్కువ ఇద్దరులో, ఇద్దరు గ్రేట్. కొన్ని అట్లా సెట్ అవ్వకపోవడం అది తప్పు కాదు. మీరు తపన పడుతున్నారు చేయాలని. నేను మీ నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి నేను మీకు నన్ను నేను ఏదో ఇది చేసుకుంటున్నాను. సో మీరే వాలంటరీగా అన్నారు ఇంకొకరిని చూసుకోండి అని. ఇంకో రైటర్ రావక్కర్లేదు, ఇప్పుడు జరుగుతుంది కదా, మీరు ఉండగానే ఇంకో రైటర్ లేకుండానే అలాగే ఏదో జరుగుతుంది. క్రేజీమోహన్ రాశాడు, నేను అలవాటు పడి ఉన్నాను ఆయనకి. అది తెలుగులో మీరు కరెక్ట్గా నేను అనుకున్నది వచ్చి ఉంటే ఒకలా ఉండేది. మీరు అలా ట్రాన్స్లేషన్ చేయడం మీకు ఇష్టం లేక మీరు ఇంకోలా ఏదో అనుకుని ఏదో మొత్తానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నట్టుగా ఇబ్బంది పడడం మంచిది కాదని మీరు ఎక్స్ప్రెస్ చేయడం నాకు నచ్చింది. మీరు ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు. Please subscribe to iDream. Please subscribe for more videos.